రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. పలువురు ఫోన్లను ప్రభాకరరావు బృందం ట్యాప్ చేసినట్లు నిర్ధారించిన పోలీసులు తాజాగా త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి సంభాషణలు విన్నట్లు నిర్ధారించారు. ఈ మేరకు ఇంద్రసేనారెడ్డి ఓఎస్డీ నరసింహులు వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు మొదలై దాదాపు ఏడాది కావస్తున్నా నేటికీ సంచలన విషయాలు బహిర్గతమవుతూనే ఉన్నాయి. త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి ఫోన్ ట్యాప్ అయినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇంద్రసేనారెడ్డి ఓఎస్డీ నరసింహులు పేరిట ఉన్న ఫోన్ నెంబర్ను తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఐఎస్బీ కేంద్రంగా ట్యాప్ చేసినట్లు వెల్లడైంది. ఆ విషయాన్ని గుర్తించిన హైదరాబాద్ పోలీసులు 2 రోజుల క్రితం నరసింహులను పిలిచి విచారించారు. మీరు చెప్పే వరకు ఆ విషయం తనకు తెలియదని వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. ఈ నెంబర్ను ట్యాప్ చేయాలని ఐఎస్బీని ఎవరు ఆదేశించారనే విషయం అమెరికాకు పారిపోయిన ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును విచారిస్తేనే తెలుస్తోంది. ఆయన్ని భారత్కు రప్పించేందుకు పోలీసులు ఎన్ని యత్నాలు చేస్తున్నా సఫలీకృతం కావట్లేదు. రాష్ట్ర గవర్నర్ గా పనిచేసిన తమిళిసై ఫోన్ ను ట్యాప్ చేసినట్లు గతంలో ప్రచారం జరిగిన దర్యాప్తు క్రమంలో ఇప్పటి వరకు అలాంటి అంశం వెల్లడి కాలేదని సమాచారం. 2014 నుంచి తన ఓఎస్డీ పేరిట ఉన్న ఫోన్ నెంబర్నే ఇంద్రసేనారెడ్డి వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆ నెంబర్ను ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు బృందం ట్యాపింగ్ జాబితాలో చేర్చినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. 2023 అక్టోబర్ 18న త్రిపుర గవర్నర్ గా నియమితులైన ఇంద్రసేనారెడ్డి అదే నెల 26న బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో అప్పటికే ట్యాపింగ్ వ్యవహారం సాగుతున్న నేపథ్యంలో ఆయన నెంబర్ను చేర్చినట్లు సమాచారం. భాజపా నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా, ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో భాజపా ఫ్లోర్ లీడర్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ కార్యదర్శిగా పనిచేసిన ఇంద్రసేనారెడ్డి పార్టీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉండడంతో అగ్రనాయకత్వంతో సత్సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రంలోని కీలక రహస్యాలు తెలుస్తాయనే ఉద్దేశంతో గవర్నర్ హోదాలో ఉన్న వ్యక్తి ఫోన్ను ప్రభాకర్ రావు బృందం ఏమాత్రం జంకు లేకుండా ట్యాప్ చేసేందుకు తెగించినట్లు అనుమానిస్తున్నారు. ఐఎస్బీ చీఫ్ గా ఉద్యోగ విరమణ తర్వాత అక్కడే ఓఎస్డీగా పనిచేసిన ప్రభాకర్ రావు ఆ దందాలో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఎస్ఐబీలోనే డీఎస్పీగా ఉన్న ప్రణీత్ రావు ద్వారా ఫోన్ అక్రమ ట్యాపింగ్ ను యథేచ్ఛగా సాగించినట్లు పోలీసులు ఇప్పటికే గుర్తించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ దందా పతాక స్థాయికి చేరింది. అప్పట్లో అధికార పార్టీ భారాసకి లబ్ధి చేసేందుకు ప్రభాకర్ రావు బృందం అడ్డగోలుగా వ్యవహరించింది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల మద్దతుదారులు, ఆర్థిక వనరులు సమకూర్చే వ్యాపారులను లక్ష్యంగా చేసుకున్నారు. కీలక వ్యవస్థల్లోని ప్రముఖులు, హైకోర్టు జడ్జి దంపతుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు తేలడం నివ్వెరపోయేలా చేసింది.